ప్రపంచం ఎటెళ్తోంది, ఏం జరుగుతోంది, ప్రపంచంలో జరుగుతున్న పరిణామాలు ఏంటి, టెక్నాలజీ ఏంటి, ఏం మారుతోంది, ఇవేవి వాళ్ళకి పట్టదు. వాళ్ళకి కావాల్సిందల్లా ఇదే పేదరికము, దీంట్లోనే బతకాలి మనిషి అంతా, ఇందులోనే చావాలి, ఇందులోనే ఉండాలి. అరే ఒక ఫోన్ తీసుకొద్దాము, టెలికమ్యూనికేషన్స్ పెరగాలి అని అంటే ఫోన్ ఎక్స్చేంజ్ కూల్చేయాలి, దాన్ని ధ్వంసం చేసేయాలి. ఒక రోడ్డు వేద్దాము, రోడ్డు వేయకూడదు. ఒక పైప్ లైన్ వేస్తాను, వేయకూడదు. ఇవన్నీ ఎవరికి లాభం? ఒక రోడ్డు, ఒక పల్లెటూరులో ఒక రోడ్డు పడితే ఎవరికి లాభం? ఆ పల్లెటూరులో ఉండేవాడికి కదా. సో అభివృద్ధి జరగకూడదు, మనుషులు పెరగకూడదు, మనుషుల ఆలోచనలు పెరగకూడదు. ఇట్లాగే వీళ్ళని ఉంచాలి, వీళ్ళని ఎక్స్ప్లాయిట్ చేసుకొని మనం పబ్బం గడుపుకోవాలి. పోనీ వాడేమన్నా బాగుంటున్నాడా, పోనీ నిజంగానే వాళ్ళేమైనా బాగున్నారా అంటే వాడు ఏమీ తెలియని స్థితిలో, అచేతనమైన స్థితిలో లోపల కూర్చొని ఎప్పుడో ఒకసారి ఎవడో ఒకరి మీదకి దాడి చేయడం, ఇది చేయడం. ఇందాక సార్ కరెక్ట్ చెప్పారు, నువ్వు ఆయుధం పట్టుకున్నావు అంటే యుద్ధం చేయి అంతే. మళ్ళీ నాకు మోరాలిటీస్ మాట్లాడకు. నువ్వు యుద్ధం చేయాలనుకుని వచ్చావు, యుద్ధం చేయి, ఎంత చేస్తావో చెయ్యి, దట్స్ ఇట్, అయిపోయింది. ఈ యుద్ధంలో మొరాలిటీస్ గురించి మాట్లాడడం ఏంటి? రాజ్యాంగం గురించి బూర్జువా రాజ్యాంగం అని పదే పదే చెప్పేవాళ్ళు ఇదివరకు. అదే రాజ్యాంగం కల్పించిన హక్కుల గురించి పౌర హక్కుల నేతలు మాట్లాడతారు. ఆశ్చర్యం ఏంటంటే, నేను మీడియా వేరే ఛానల్లో ఉన్నప్పుడు అజ్మల్ కసబ్ని ఉరిదీశారు. అజ్మల్ కసబ్ని ఉరిదీసిన రోజంతా అన్ని ఛానళ్ళలో, ఇంటర్వ్యూల్లో, ప్రతి ఛానల్లో దాదాపుగా సింహభాగం మాట్లాడిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ప్రొఫెసర్ హరగోపాల్ గారు. కసబ్ని చంపితే ఈయనకు పౌర హక్కులు వస్తాయి. బంటి రాధను చంపారు, దీని గురించి ఎవరు మాట్లాడతారు? ఇక్కడ పౌర హక్కులు కనిపించవు. హిపోక్రసీ ప్రతి ప్లేస్లో. ఇందాక మురళి సార్ అన్నారు, పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా అని చెప్పేసి నిజంగా చెప్తారు. అట్లా జర్నలిస్టులందు మావోయిస్టులు వేరయ్యా, వాళ్ళు పుణ్య పురుషులు అనమాట, వాళ్ళు మాత్రమే జర్నలిస్టులు, మిగతా వాళ్ళు ఎవరు జర్నలిస్ట్ కాదు. మహిళలందు మావోయిస్టులు లేదా కమ్యూనిస్టు మహిళలు మాత్రమే మహిళలు, లేకపోతే మిగతా వాళ్ళు మహిళలు కాదు. దళితులందు వాళ్ళు మాత్రమే దళితులు, మిగతా వాళ్ళు దళితులు కాదు. బయట ప్రతి దానికి వాళ్ళు. ఇప్పుడు సాయిబాబా గురించి మాట్లాడితే, సాయిబాబా ఆయనకు అవును లేదు, ఆయన కాళ్ళు పనిచేయవు, నడవలేడు, ఆయనను తీసుకుపోయి అరెస్ట్ చేశారు. ఆయన విషయంలో మాత్రం అయ్యో పాపం కాళ్ళు లేవు, అట్లా చేస్తారా ఇట్లా చేస్తారా, ఇంత అరాచకం జరుగుతుందని మాట్లాడతారు. ఇదే మనుషులు అదే నిజంగా హక్కులు, మానవ హక్కులే అయితే గనక సాధ్వి ప్రజ్ఞని జైల్లో పెట్టి సంవత్సరాల పాటు ఉంచినప్పుడు ఎందుకు మాట్లాడరు? కల్నల్ పురోహిత్ని అదే పనిగా అరాచకంగా ఆయనని అమానవీయంగా చంపినప్పుడు, ఆయనని ఇబ్బంది పెట్టినప్పుడు, టార్చర్ చేసినప్పుడు ఎందుకు మాట్లాడరు? సాయిబాబా విషయంలో మాత్రం హక్కులు కావాలి. వరవర్రావు గారు ముసలోడు అయిపోయారు కాబట్టి, ముసలాయన అయ్యాడు కాబట్టి, ఆయన వృద్ధుడిగా ఉన్నాడు కాబట్టి ఆయనను జాలిగా వదిలేయాలి. ఎందుకు జాలిగా వదిలేయాలి? ఒక చిన్న కన్ఫెషన్ రాసి, ఇంకోసారి నేను మావోయిస్టుల గురించి మాట్లాడను, ఎస్ ఐ యాక్సెప్ట్ దిస్ కాన్స్టిట్యూషన్ అని మాట్లాడు. అది మాట్లాడము మేము. ఇది అడిగామనుకోండి, ఇది అడిగిన వాడు మతోన్మాది, ఇది అడిగిన వాడు వీడు హిందూ ఉగ్రవాది. సో ఈ హిపోక్రసీ నుంచి నిజంగా మాట్లాడితే ఈరోజు దళితులు, పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళే బయటపడాలి. నేను ఎప్పుడు అంటూ ఉంటాను, నాకు ఇది వేదిక ద్వారా ఎప్పుడు మాట్లాడలేదు కానీ ఫస్ట్ టైమే చెప్తున్నాను, కానీ నాకు ఈ భావన ఉంది. ఎస్, దళితుల్ని వంచింది బ్రాహ్మణులే. ఎవరా బ్రాహ్మణులు అంటే ఈ మావోయిస్టుల పేరుతోటి, ఈ పౌర హక్కుల సంఘాల పేరుతోటి, ఈ అర్బన్ నక్సల్స్ పేరుతోటి ఎవడెవడైతే బ్రాహ్మణులు పనిచేస్తున్నారో వాళ్ళే దళితుల్ని నాశనం చేసింది. ఎస్, కరెక్ట్. సో మన దగ్గర మనకు సంబంధించి